ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం మండల స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ఎంఈఓలు అబ్దుల్ సత్తార్ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో ఉత్సాహం, శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా టీచర్స్ గేమ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలో పలువురు ఉపాధ్యాయులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని హోరాహోరీగా తలపడ్డారు. క్రికెట్ విభాగంలో పురుషులు, త్రోబాల్ పోటీల్లో మహిళలు పాల్గొని తమ తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ క్రీడాకారులు మాట్లాడుతూ రోజువారీ బోధన కార్యక్రమాల ఒత్తిడి నుండి ఆట విడుపుగా ఏర్పాటు చేసిన క్రీడలతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందుతున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో గెలుపొందిన ఉపాధ్యాయులు డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎంఈఓ అబ్దుల్ సత్తార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుని బి అమూల్య, శివనాగమోహిని, వెంకటలక్ష్మమ్మ, సుబ్బలక్ష్మి, సయ్యద్ షబీర్, సయ్యద్ ఆదిల్, కాసింపీర వీరనారాయణ, సునీల్ కుమార్, వేణుగోపాలాచారి, పీడీలు సుబ్రహ్మణ్యం, విజయ్ కుమార్, బషీర్, సుశీల తదితరులు పాల్గొన్నారు. సుబ్బలక్ష్మి, నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ ఖమ్మంలో పిఎస్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ ఏర్పాటు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయునిల యొక్క త్రోబాల్ కాంపిటీషన్ అనేది చాలా ఉత్సాహాన్ని కలిగజేసింది మాలో. యాక్చువల్లీ ఇక్కడికి రావడానికి ముందర చాలా భయంగా అనిపించింది. వచ్చిన తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మాలో డెఫినెట్గా ఉత్సాహాన్ని అయితే నింపింది ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. మాకు ఈ అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఉత్సాహం పెంచడానికి, తర్వాత ఫిట్నెస్ కోసం వచ్చేసి జెంట్స్ టీచర్స్ కోసం క్రికెట్ మరియు వచ్చేసి లేడీ టీచర్స్ కోసం త్రోబాల్ కాంపిటీషన్స్ నిర్వహించాలని మంచి దృక్పథంతో ముందుకెళ్తుంది. అలాగే ఈరోజు అంటే నవంబర్ 29, 30వ తారీఖున మండల స్థాయి పోటీలు మన ఖమ్మం మండలంలో స్థానిక ప్రభుత్వోన్నత పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్నాయి. దీంట్లో వచ్చేసి క్రికెట్ టీం వచ్చేసి బాగా ఉత్సాహంగా 16 మంది వచ్చేసి ముందుకు వచ్చారు టీచర్స్. వాళ్ళు అక్కడ ఆడుతున్నారు. అలాగే వచ్చేసి లేడీ టీచర్స్లో స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాల జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ అమూల్య మేడము, తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరూ వచ్చేసి దీంట్లో పాల్గొని ఉత్సాహంగా ఇప్పుడే త్రోబాల్ కాంపిటీషన్స్ని కూడా మండల స్థాయి కాంపిటీషన్స్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఖమ్మం మండల స్థాయిలో మంచి టీంని ఏర్పాటు చేసి క్రికెట్ టీం కానీ, త్రోబాల్ టీం కానీ వీళ్ళని డివిజన్ స్థాయిలో డిసెంబర్ 4వ తారీఖున మార్కాపురం డివిజన్కు పంపించడం జరుగుతుంది. అక్కడ నెగ్గిన టీంని వచ్చేసి జిల్లా స్థాయికి, అలాగే వచ్చేసి రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే ఒక మంచి కార్యక్రమాన్ని నేను యాజ్ ఏ ఎంఈఓగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.